Welcome to Lapakshi Fix It. Today our topic is spelling errors. The given words are voluntary. సో దగ్గరలో వర్డ్స్ ఉన్నాయంటే చూద్దాం. ఒకటి వాలంటీర్ అంటాం, నౌన్గా చెప్పొచ్చు, పర్సన్ మళ్ళీ వెర్బ్గా చెప్పొచ్చు. ఇది ఎక్కువగా విఆర్ఎస్ అంటాం, వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్. స్వచ్ఛందంగా అంటే మీనింగ్ ఇది ఎలా చెప్పొచ్చు అంటే వేరే వర్డ్ హానరరీ అని కూడా చెప్పొచ్చు. యాడ్జెక్టివ్ స్పెల్లింగ్ అయితే కరెక్ట్గా ఉంది. ఆప్టిమైజ్ అన్నాడు, ఎప్పుడు కూడా చివర ఐఎస్సి వస్తే అది ఎలా పనిచేస్తుంది? వెర్బ్. ఆప్టిమైజ్ అంటే మనకి తగ్గట్టుగా మాడిఫై చేసుకోవడం, మంచిగా చూపించడం, అంటే గివ్ ద బెస్ట్ అనమాట. మంచిగా ఇస్తాను ఇంగ్లీష్లో ఆప్టిమైజ్. రైట్ స్పెల్లింగ్. ఆప్షన్ సి సిగ్నిఫికెంట్, SIGNIFICANT అంటే మీనింగ్ వచ్చి ఇంపార్టెంట్. స్పెల్లింగ్ మిస్టేక్ అనేది లేదు. ఆప్షన్ డి యాక్సలరేట్ అన్నాడు, ACCELERATE రైట్ ఆన్సర్. అంటే మీనింగ్ వచ్చి ఇంక్రీజ్ చేయడం. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమీ లేవు. ఆప్షన్ 5 ఆల్ కరెక్ట్ అని చెప్పొద్దు. సో చెక్ చేద్దాం. ద జర్నలిస్ట్ యూజ్ వాలంటరీ ప్రోగ్రామర్స్ అన్నాడు. ఇక్కడ ప్రోగ్రామర్స్ హెల్ప్. బాగా చూడండి, హెల్ప్ ఏమైంది ఇక్కడ? నౌను. ఎపిస్ట్రఫీ ఉంటే ఏమనాలి? అడ్జెక్టివ్. ఈ ప్లేస్ ఎలా పనిచేస్తుంది ఇక్కడ? అడ్జెక్టివ్. ఇది కూడా అడ్జెక్టివే, అంటే వాలంటరీ. సరిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ 2 తర్వాత ఏం చెప్పాడు? ఆప్టిమైజ్. 2 ప్లస్ ఏం చెప్పాలి? V1 ప్లూరల్. ఆప్టిమైజ్ V1 కదా. V1 ఏమైంది ఇక్కడ? ప్లూరల్. చివరి ఏం లేదు కాబట్టి, SRES లేదు కాబట్టి. SRES ఉంటే ఏమయ్యేది? సింగులర్. సో ఇది కూడా బాగానే యూజ్ చేశాడు. నెక్స్ట్ ఆప్షన్ వద్దాం. కుడ్ సిగ్నిఫికెంట్ యాక్సలరేట్ అన్నాడు. ఇక్కడ ఏంటిది? కుడ్. ఇంగ్లీష్లో కుడ్ ఏమంటాం? మోడల్ హెల్పింగ్ వెర్బ్ అంటాం. తర్వాత మనం ఏం ఇప్పుడు ఏం చెప్పాలి? ఇలా రాసిన మన పక్కన V1 ప్లూరల్ రాసుకోవాలి. ఇక్కడ చూస్తే కుడ్ రాశాడు, ఇది V1 కాదు, ఇది ఏమవుతుంది ఇప్పుడు? V1 ఏమైంది ఇక్కడ? ప్లూరల్. లాస్ట్ ఏం లేదు, SRES లేదు కాబట్టి V1 ప్లూరల్ ఫామ్ అయింది. బాగానే ఉంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వెర్బ్ వచ్చి మళ్ళీ వెర్బ్ వచ్చింది అనుకోండి, ఈ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? ఇస్తే వెర్బ్కి ఇవ్వచ్చు, లేకపోతే ఎవరికి ఇవ్వాలి? యాడ్వర్బ్కి ఇవ్వాలి. ఇక్కడ చూస్తే కుడ్ ఆల్రెడీ ఏమైంది? వెర్బ్. ఇక్కడ యాక్సలరేట్ అని కూడా ఎలా పనిచేసింది? వెర్బ్. మన ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? ఇస్తే వెర్బ్, లేకపోతే ఎవరికి ఇవ్వాలి? యాడ్ వెర్బ్. కానీ వాడు యూజ్ చేసిన సిగ్నిఫికెంట్ ఎలా పనిచేస్తుంది? యాడ్జెక్టివ్. రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఏం చెప్పాలి? సిగ్నిఫికెంట్లీ. అప్పుడు పార్ట్స్ స్పీచ్ ఏమవుతుంది? యాడ్ వెర్బ్. అప్పుడు సరిపోతుంది. కుడ్ సిగ్నిఫికెంట్లీ యాక్సలరేట్. వెర్బ్ ఆన్సర్ వచ్చి యాడ్ వెర్బ్. దట్ ఈస్ ద రాంగ్లీ స్పెల్ట్ అని చెప్పొద్దు. ఇక్కడ వర్డ్ ఏమవుతుంది అనమాట? ఇన్అప్రోప్రియేట్. ఇక్కడ మనకు